కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నటువంటి T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రానుంది. ఇంకొక గంట వ్యవధిలోనే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. మనం చూస్తున్నాము. అసలు ఉత్కంఠభరితమైనటువంటి పోరులో ఇప్పటికే భారత్ ఫైనల్ చేరుకుంది. మరో పక్క న్యూజిలాండ్ కూడా ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్లో విజయం ఎవరిదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సూర్యాపేట స్టేడియం, క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్నాం. కొంతమంది క్రికెట్ ప్రేమికులు ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు ఫైనల్ జరుగుతుంది కదా, ఎట్లా ఉండబోతుంది అసలు? మీరు ఏమనుకుంటారు? న్యూజిలాండ్ గెలుస్తుందా లేకపోతే భారత్ గెలుస్తుందా? ఖచ్చితంగా అందులో డౌటే లేదు. ఇండియా గెలవాలి, గెలుస్తుంది కూడా ఖచ్చితంగా. ఓకే, ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు బ్యాట్స్మెన్ విషయంలో అభిషేక్ శర్మ ఉన్నాడు. అభిషేక్ శర్మని తీసుకుంటే బాగుంటుంది అంటున్నారా, తీసుకోకపోతే బాగుంటుంది అంటున్నారా? నేను ఆల్రెడీ అనాలిసిస్ చూశాను. ఇది కంప్లీట్ బ్యాటింగ్ పిచ్ అని తెలిసింది. సో అభిషేక్ శర్మకి ఇంకో అవకాశం ఇవ్వాలని నా కోరిక. ముఖ్యంగా చెప్పండి, మనోళ్ళు ఎన్ని పరుగులు చేసే అవకాశం ఉంది? 200 క్రాస్ అవుతుందా, 250 క్రాస్ అవుతుందా, 300 చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా 200 కన్నా అబోవ్ చేస్తేనే మనకి విజయ అవకాశాలు ఉంటాయి. సో బ్యాటింగ్ ఫస్ట్ వస్తే 200 అబోవ్ ఖచ్చితంగా చేయాలి. అంటే టాసే కీలకం అంటారు దీంట్లో? ఖచ్చితంగా టాస్ అనేది కీలకంగా ఉంటుంది ప్రతిసారి. ఎవరు ఎక్కువ ఈసారి రన్ చేసే అవకాశం ఉంది మన దాంట్లో బ్యాట్స్మెన్లో? నా ఎక్స్పెక్టేషన్ అయితే తిలక్ వర్మని ఇంకా కొంచెం ముందు పంపిస్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. సో తను లాస్ట్ 2 మ్యాచెస్ లో ఆర్డర్లో వచ్చినా కూడా చాలా బాగా చేశాడు. చాలా బాగా ఆడి లాస్ట్లో జస్ట్ 7 balls-కి 21 చేశాడు. సో కొంచెం అప్ ఆర్డర్లో వస్తే ఇంకా బాగా చేయగలడు అన్నది నా ఉద్దేశం. బౌలింగ్ విషయంలో ఎట్లా చూస్తున్నారు? బౌలింగ్ నిజంగా బుమ్రా మన దేశానికే గర్వకారణం. నిజంగా చెప్పాలంటే బుమ్రా లాంటి బౌలర్ ఉండడం, అండ్ వరుణ్ చక్రవర్తి కూడా ఫామ్ లోకి వస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా మన ఇండియా గెలుస్తుంది వరుణ్ చక్రవర్తి కూడా ఫామ్ లోకి వస్తే. అంటే కొంతమంది అనాలిసిస్ ఏమంటారు అంటే వరుణ్ చక్రవర్తిని పక్కకు పెట్టి వేరే బౌలర్ తీసుకోవాలంటారు. ఎట్లా మీరు చూస్తున్నారు? లేదు, తను నా ఉద్దేశం ప్రకారం తనకి ఇంకొక అవకాశం ఇవ్వడమే మంచిది. ఎందుకంటే నాకు తెలిసి టాప్ నంబర్ 1 ఆర్ నంబర్ 2 బౌలర్ లో వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట అతను వరుణ్ చక్రవర్తి. సో చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. సో నా ఉద్దేశం ప్రకారం కంటిన్యూ చేయాలి. న్యూజిలాండ్ కూడా ఇప్పటివరకు వరల్డ్ కప్ గెలవలేదు, మరి ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటున్నారు? ఖచ్చితంగా వేరే టీం ఫైనల్కి వెళ్ళి ఉంటే న్యూజిలాండ్ గెలవాలని నేను కోరుకుందును. బట్ ఇది ఇండియా కాబట్టి ఖచ్చితంగా మన ఇండియాయే గెలవాలి. ఓకే చిన్న చెప్పండి, మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? చిన్నది మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? గెలుస్తుందా భారతదేశం? ఎవరు మీ ఫేవరెట్? ఎవరు బ్యాటర్? హార్దిక్ పాండ్యా. ఓకే, బౌలర్ హార్దిక్ పాండ్యా. ఓకే, మరి ఇండియాకు విషయం చెప్తున్నావా? చెప్పు. కమాన్ ఇండియా. చెప్పరా? కమాన్ ఇండియా. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఓకే, మనం చూస్తున్నాము. ఎవరి మాట అయినా కూడా ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇండియాలో మాత్రము ఇండియాలో బ్యాట్స్మెన్ కావచ్చు, బౌలర్స్ కావచ్చు, అందరూ కూడా మంచి టీం ఉంది, ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు. మరి ఇంకొంతమందిని అడిగే ఉపాయం తెలుసుకుందాం. భారతదేశము న్యూజిలాండ్ మధ్య ఓరాఓరి పోటీ జరిగే అవకాశం ఉంది. కొంతమంది క్రికెట్ ప్రేమికులు కావచ్చు, క్రికెట్ కోచ్ కూడా మన దగ్గర ఉన్నారు, వారు మాట్లాడుతున్నాం. అన్న నమస్తే అన్న. మీరు క్రికెట్ కోచ్గా మీరు పిల్లలకు కూడా క్రికెట్ పాఠాలు నేర్పిస్తున్నారు. ఈరోజు న్యూజిలాండ్ మన ఇండియా రసవత్తరంగా పోరు జరిగే అవకాశం ఉంది. అసలు ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది? 100% ఇండియా గెలుస్తుంది. ఈ రోజు ఇన్ని రోజులు ఫామ్ లో లేని అభిషేక్ శర్మ 100% ఫామ్ లోకి వస్తారు. ఈ రోజు బుమ్రా మ్యాజిక్ చూడబోతున్నాం. 100% ఇండియా గెలుస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. కాకపోతే టాస్ ఒక్కటి ఈ రోజు కొంచెం రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది అనేది అనుకుంటున్నాను. ఒకవేళ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే బాగుంటుందా, బౌలింగ్ ఎంచుకుంటే బాగుంటుందా? బౌలింగ్ ఎంచుకుంటే బాగుంటుంది సార్. బౌలింగ్ చేజింగ్ అనేది ఈజీగా ఉంటుంది అహ్మదాబాద్ స్టేడియంలో అనేది. ఇంకొకటి, అహ్మదాబాద్ స్టేడియం అనేది ఇప్పటివరకు మన ఇండియాకు వచ్చి కూడా రాలేదు. మరి ఈసారి వచ్చే అవకాశం ఉంది ఏమన్నా? మేబీ 100% ఇండియాకే వస్తుంది. ఇండియా 100% సెకండ్ టైం థర్డ్ టైం వరల్డ్ కప్ గెలుస్తుంది. సెకండ్ టైం కన్సిక్యూటివ్ గా డిఫెండింగ్ ఛాంపియన్స్ అవుతారు. ముఖ్యంగా చెప్పండి, ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది? ఎవరు ఏ బ్యాటర్ ఎక్కువ రన్ చేసే అవకాశం ఉంది? ఈ రోజు మళ్ళీ సంజు శాంసన్ మళ్ళీ కంటిన్యూ చేశాడు. దాంతో పాటు ఫామ్ లో లేని అభిషేక్ కూడా ఈ రోజు ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ 100% ఉన్నది సార్. సూర్యకుమార్ పరిస్థితి ఏంటి? సూర్యకుమార్ ఈ రోజు కంపల్సరీ కెప్టెన్సీ నాకు ఆడేస్తాడు. కంపల్సరీ ఏమైనా మిస్ అయినా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ముగ్గురులో ఒక్కరు మిస్ అయినా కూడా వెంటనే కెప్టెన్ వచ్చేసి తన పని తను చేసుకుంటూ వెళ్తాడు 100%. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ రోల్ 100%. దూబే, హార్దిక్, అక్షర్ ముగ్గురు చూసుకుంటారు. ముఖ్యంగా బౌలింగ్ విషయం వస్తే బుమ్రా ఎన్ని వికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఈరోజు? బుమ్రా మ్యాజిక్ 100% మొన్న సెమీస్ లోనే చూసినాం మనం. దాంతో పాటు
మనం చాలా మంది విమర్శిస్తున్న మన మిస్ట్రీ స్పిన్నర్ కూడా ఈ రోజు ఫామ్ లోకి వస్తాడు. మిస్ట్రీ తోటి న్యూజిలాండ్ ని ఖతం చేసే ఛాన్స్ ఉంది సార్. ఎన్ని రన్లు చేస్తారు ఒకవేళ మన బ్యాటర్స్ అంతా? మన బ్యాటింగ్ చేస్తే మాక్సిమం 200+ స్కోర్ 100% చేస్తారు సార్. ఇన్నింగ్ ఛాన్సెస్ అంటే ఎన్ని రన్ల మీద కావచ్చు, ఎన్ని వికెట్ల మీద గెలిచే అవకాశం ఉంది? ఇండియా 100% గెలుస్తుంది. 5 to 6 వికెట్స్ చేజింగ్ చేస్తారు. మాక్సిమం చేజింగ్ వస్తుంది ఇండియాకి. ఆల్ ది బెస్ట్. ఓకే. ఇండియాకి చెప్తున్నారా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఇండియా. కొంతమంది యువ క్రికెటర్లు అంటే ఇప్పుడే క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్నారు. వారు కూడా అంటే వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంటుంది ఏం కథ. చిన్న ఏం పేరు? షయాన్. ఇప్పుడు ఈరోజు ఇలా మన భారతదేశము న్యూజిలాండ్ మధ్య ఫైనల్ 4 జరుగుతుంది కదా, మ్యాచ్ ఎట్లుండబోతున్నాను? ఇండియానే గెలవాలి ఎట్లయినా. ఇండియా ఇంత సెమీఫైనల్ లో మంచిగా ఆడింది. అక్షర్ పటేల్ మంచిగా ఫీల్డింగ్ చేసిండు. న్యూజిలాండ్ కూడా మంచిగానే ఫీల్డింగ్ చేస్తారు. సెమీఫైనల్లో ఫిలాండ్ 100 కొట్టిండు. ఎట్లయినా ఇండియానే గెలిచాలి. ఇండియా నాకు తెలిసి 250, 260 అట్లా కొడుతుంది. జస్ప్రీత్ బుమ్రా వికెట్లు ఎట్లయినా తీయాల్సిందే. ముఖ్యంగా బ్యాటర్లు మన దాంట్లో ఇప్పుడు అభిషేక్ శర్మ ఉంది. అభిషేక్ శర్మని ఆడిపియాలా లేదా? ఆడిపియాలి. ఈసారి ఎట్లయినా కొట్టాల్సిందే అభిషేక్ శర్మ. ఓకే, ఇప్పుడు ఉన్నాడు. చిన్న చెప్పండి ఏం పేరు? నీ పేరు? నా పేరు ఇజాన్. ఈ రోజు ఎట్లన్నా ఇండియానే గెలవాలి. న్యూజిలాండ్ మంచిగా ఆడింది. ఫినాల్ ఫామ్లు ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి ఆడు సెంచరీ కొట్టడానికి. చూడాలి. ఇక జస్ప్రీత్ బుమ్రా ఎక్కువ వికెట్లు తీయాలి. జస్ప్రీత్ బుమ్రా అనే కాదు, వేరే బౌలర్స్ కూడా. బ్యాటర్ లెవెల్ బాగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నారు. మీకు ఎవరెవరు ఇష్టం బ్యాటర్లో? నాకు ఇషాన్ కిషాన్ ఇంకా అభిషేక్ శర్మ వాళ్ళు మంచిగా హాఫ్ సెంచరీ అన్న కొట్టినా మంచిగా ఉంటది. ఎన్ని పరుగులు చేసే అవకాశం ఉందంటారు? 252 అంటే ముఖ్యంగా టాస్ కూడా ముఖ్యమే కదా. టాస్ ఎట్లా అనుకుంటాం? టాస్ ఇండియా గెలవాలి ఎట్లన్నా. ఏ నోట విన్నా కూడా ఇండియా ఇండియా కమాన్ ఇండియా కమాన్ ఇండియా అంటున్నారు. ఎందుకంటే చూద్దాం మనం 7 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి ఈ మ్యాచ్ మరి చివరి వరకు కూడా నువ్వా నేనా నేనా నువ్వా అనే విధంగా సాగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇండియా జట్టు కూడా బలంగానే ఉంది, అదేవిధంగా న్యూజిలాండ్ జట్టు కూడా బలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనకు ఇండియా కలిసి వచ్చే అవకాశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిచ్లు మనకు అనుకూలంగా ఉండటం వల్ల మనకు ఇండియాకు అవకాశాలు. అంతేకాదు మనం ఇప్పుడు చూస్తున్నాము నిన్న మొన్న మనం జరిగినటువంటి మ్యాచ్లో ఏదైతే ఉందో భారత్ మాత్రము పటిష్టంగా కనపడుతుంది. కాకపోతే అభిషేక్ శర్మ మాత్రము కొంత ఆటల్లో వెనకబడి ఉండటం చూస్తున్నాము. గతంలో మాత్రం అభిషేక్ శర్మ బ్యాట్ పట్టాడంటే పరుగులు వరదలా పారేది. ఈ మధ్యన మరి ప్రపంచ కప్ అయిన తర్వాత మాత్రము 3 సార్లు డక్అవుట్ కావడం జరిగింది. మిగతా ఎక్కడ కూడా సరైన రన్స్ చేయలేకపోవడం చూస్తున్నాము. అయితే మరి అది మేనేజ్మెంట్ ఏ విధంగా చూస్తుందో ఏదో తెలియదు. ఎందుకంటే ఇలా ఫైనల్ మ్యాచ్ కాబట్టి మరి ఎవరైనా దీంట్లో చేర్పులు మార్పులు ఉంటాయా, లేకపోతే గతంలో ఆడినటువంటి టీంతోనే ఆడిపిస్తారని చూడాలి. ఏదేమైనా కూడా ఇండియా గెలుస్తుందని మనం చెప్పుకోవచ్చు.